ఏంటమ్మా కాలేజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామంట? నా సామి రంగ ప్రతిసారి ఓ నా సామి రంగ నా సామి రంగ నా సామి రంగ ఏమన్నంటే మంచి మాట అంటారు. అంటే మాకు మాట్లాడటం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్పుతున్నారా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది రీల్ రివ్యూ ఛానల్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి ఈ సంక్రాంతి బరిలో లాస్ట్ పందిపు పుంజు నా సామి రంగ. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే అందరూ సంక్రాంతికి మూవీస్తో వస్తున్నారు, సో మనం కూడా ఒక మూవీతో రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి ఒక మంచి మూవీతో రావాలి అన్న పాయింట్ అయితే ఎక్కడ అనిపించలేదు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున గారు చెప్పారు 90 days లోనే మూవీ అనేది మేము కంప్లీట్ చేసాము, అలాగే ఎలా కంప్లీట్ చేయాలో అని బుక్ కూడా రాస్తాము, అది చూసి మీరు నేర్చుకోండి అని చెప్పారు. సో మరి సినిమాలో ఏమి లేనప్పుడు మరి 90 రోజుల్లో పూర్తి చేసేయచ్చు, సునాయాసంగా పూర్తి చేయొచ్చు అనమాట. ఎందుకు ఇలా అనిపించిందో కొంచెం డీటెయిల్ గా చెప్తాను. అక్కినేని అభిమానులకు నచ్చే ఫ్యాన్ స్టఫ్ లేదు, ఖర్చీలు తడిపేసే అంత ఎమోషనల్ డ్రామా లేదు, కుర్చీలో కూర్చోలేనంత యాక్షన్ సీక్వెన్స్ లేవు, ఫైనల్ గా స్టోరీలో దమ్ము లేదు. మరి ఇంకేముంది ఈ మూవీలో అంటే ఏమీ లేదు. అలా అని చెప్పి డిజాస్టర్ అంటే అలా కాదు. ఇంటర్వెల్ వరకు మూవీ ఓకే, పర్లేదు, బాగానే తీసుకెళ్తున్నారు, కొంచెం స్లో నరేషన్ అయినా కానీ పర్లేదు, బాగుంది అని అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత మొదలవుతుంది అసలు స్టోరీ. ఇంకోటి ఏంటంటే అసలు మనకు మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అనమాట. 4 సార్ లుక్స్ తో అలా వెళ్తుంది అనమాట ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకేమీ లేదు, చెప్పుకోదగ్గది ఏమీ లేదు, చెప్పాల్సినంత అసలు ఏమీ లేదు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మీ పాకెట్ లో మనీ ఉంటే ఈ మూవీకి ఆగి వెళ్ళండి, అంటే కొంచెం ఆలోచించి వెళ్ళండి అనమాట, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడాలి, విత్ ఫ్యామిలీతో చూడాలి, సంక్రాంతికి కరెక్ట్ బొమ్మ ఇది అన్నంత రేంజ్లో అయితే లేదు. ఈ మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎంఎం కీరవాణి గారు. కీరవాణి గారు చాలా అంటే చాలా న్యాయం చేశారు. కీరవాణి గారు అన్ని మూవీలకి ప్రాపర్గా ఇవ్వరన్నమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ. ఈ మూవీకి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కట్టుకున్నా కానీ సరిపడా సీన్స్ లేకపోవడం వల్ల, ఎమోషనల్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల పెద్దగా అయితే అనిపించలేదు మూవీ. నాగ చైతన్య సవిచాచి మూవీలో కూడా అదే జరిగింది. ఆ మూవీ కూడా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, కానీ కథలో దమ్ము లేనప్పుడు ఎన్ని సాంగ్స్ పెట్టినా ఏ లెవెల్ బీజిఎం ఇచ్చినా కానీ మూవీ సోసోగానే ఉంటుంది. ఈ మూవీలో కూడా అదే జరిగింది. సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏమనుందంటే అది మన నాగార్జున గారు. నాగార్జున గారు చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకో కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆల్రెడీ మన బిగ్ బాస్ సీజన్లో చూస్తూనే ఉన్నాం, చాలా గ్లామరస్గా, చాలా ట్రెండీగా, ఎంగు కుర్రోళ్ళ కనిపిస్తాడు అనమాట. ఈ మూవీలో కూడా అలాగే కనిపించారు. లుక్స్ పరంగా చాలా అంటే చాలా బాగున్నారు. లుక్స్ పరంగా ఎంత నచ్చినా కానీ మహా అయితే ఎంట్రన్స్ వరకు ఒక 2-3 పంచ్ డైలాగ్ వరకు యాక్షన్ సీక్వెన్స్ లో చూడగలుగుతాం, కానీ ఫుల్ లెంత్ మూవీ జస్ట్ నవ్వుతూ నడుస్తూ ఉంటే చూడలేం కదా. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే కథే నెగిటివ్ అనమాట. ఒక క్లారిటీ ఉండదు స్టోరీలో, ఎక్కడ మొదలైద్దో ఎక్కడ ఎండ్ అయిద్దో, ఆ ఎండింగ్ కూడా ఎండ్ అయ్యింది అని ఎండ్ కార్డు పడే వరకు తెలియదు అనమాట ఎండ్ అయిందని. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలంటే కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలి. ఒక డైలాగ్ కోసం ఒక క్యారెక్టర్ పెట్టడం అనేది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద సమేత వీరరాఘవ అలా వైకుంఠపురం అనమాట. అరవింద సమేత మూవీలో ఆకు తింటావా అని ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం ప్రత్యేకించి ఒక క్యారెక్టర్ని పెట్టారు అక్కడ. సో తనని పెట్టడం వల్ల ఆ సీన్ వర్కౌట్ అయింది, ఆ పంచ్ డైలాగ్ వర్కౌట్ అయింది. ఇంక మళ్ళీ ఎక్కడ కనిపించాడు తను, ఓకే. అలా వైకుంఠపురంలో స్టేషన్ సీన్ దగ్గర ఆ అమ్మాయి మీకు వర్కౌట్ అయిద్దండి, మీకైతే గుద్దండి అని అంటాడు. ఆ డైలాగ్ కూడా వర్కౌట్ అయింది, ఆ క్యారెక్టర్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. బట్ ఈ మూవీలోకి వచ్చేసి ఒక చిన్న డైలాగ్ కోసం, ఒక చిన్న సీన్ కోసం ఫుల్ లెంత్ మూవీ ఆ రోల్ ఇచ్చారనమాట. అన్నెసరీ క్యారెక్టర్స్ అనిపించినాయి. అలా చాలా అంటే చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో 2 సైకోలు ఉన్నారనమాట. ఆ సైకోలో కూడా పిరికి సైకోలు అనమాట. ఎందుకు అనాల్సి వచ్చిందో ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ పరమ దండగా అనమాట ఈ మూవీకి. వాళ్ళ యాక్టింగ్ చూస్తేనే చిరాకు దుబ్బిద్ది, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఒక అతను మాత్రం మీరు చూడాలి, ఇతను అనమాట. దీని ఫైట్లో అంటే ఓకే యాక్షన్ సీక్వెన్స్లో, బట్ తనకంటూ కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఇస్తే మాత్రం ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు, కొంచెం సైక్గా. ఈ మూవీలో కూడా అలాగే చేశారనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడాలంటే రాజ్ తరుణ్ గురించి మాట్లాడాలి, 3వ హీరో. అతని క్యారెక్టర్ కూడా పెట్టాల్సినంత అవసరం లేదు, పెట్టడం వల్ల కూడా పెద్ద యూజ్ ఏమీ లేదు. ఏదో ఉండటానికి మందకు కనిపించారులే కానీ ఎవరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేటట్టు లేదు, ఆకట్టుకునే సీన్స్ కూడా ఏమీ లేవు. అలా నరేష్ గారిది కూడా ఏదో పెట్టారులే కానీ ఎక్కువ ఎమోషనల్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే 1 or 2 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ అంత క్యాచీగా లేవు. ఒక సాంగ్ అయితే ఇంకా అది రాంగ్ ప్లేస్మెంటే, అక్కడ సాంగ్ డిమాండ్ చేయలేదు, అసలు సాంగ్ అవసరం కూడా లేదు అక్కడ. ఇప్పుడు మూవీ అంటే 4 ఫైట్లు 6 పాటలే ఉండాలని రూల్ ఏం లేదు కదా. బట్ ఈ మూవీకి వచ్చేసి 1 or 2 సాంగ్స్ పెట్టినా కానీ రిమైనింగ్ మంచి డ్రామాతో తీసుకెళ్తే బాగానే హిట్ అయ్యేది మూవీ. బట్ అలా కాదు, ఖచ్చితంగా 6 పాటలు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి అన్న ఫార్మేట్ లో తీయటం వల్ల ఆ సాంగ్ అంతగా అనిపించలేదు, అవసరం కూడా లేదనిపించింది. ఇంకా టైటిల్ విషయానికి వస్తే నా సామి రంగ, ఈ పదాన్ని మన నాగార్జున గారు తెగవాడేస్తారనమాట. పదం విని కొంచెం అనిపించింది అనమాట. అక్కడక్కడ వింటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ వింటేనే కొంచెం ఇబ్బెట్టుగా ఉంటుంది. ప్రతిసారి నా సామి రంగ ప్రతిదానికి ఇంక ఇదే ఒక పవర్ఫుల్ పదంలా కాదు, ఊత పదంలాగా చెప్పారు అనిపించింది. లైక్ ఎలా అంటే, ఈరోజు మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా ఇంట్లో పెళ్ళికి రండి, నా సామి రంగ.
పాన్ షాప్కి వెళ్ళి బీడీ అడిగి బీడీ ఇవ్వండి, నా సామిరంగా. ఏం బాబాయ్ బాగున్నావా, నా సామిరంగా. ఏం తమ్ముడు చైన్ పడిందా సైకిల్కి, నా సామిరంగా. ఏంటమ్మా కాలేజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంట, నా సామిరంగా అన్నట్టు ప్రతిసారి ఓ నా సామిరంగా నా సామిరంగా నా సామిరంగా దుంపదించారనమాట పదం వాడి వాడి. నేను ఫ్యాన్స్ మాత్రం ఇంటర్వెల్ బ్యాంక్ లో చిన్న ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ లో కొంచెం గట్టిగా విజిల్స్ అయితే వేస్తారనమాట. ఇంకా అక్కడ తప్పించి ఇంకెక్కడ ఉండదు. సో ఇది మరి నా ఫైనల్ రివ్యూ. మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్. ఈ మూవీకి మీరు వెళ్ళాలి వద్దని అడిగితే మాత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 movies లో 3 movies మీరు ఆల్రెడీ చూస్తుంటే ఈ మూవీ చూడపోవటం వల్ల పెద్ద ఫరక్ ఏం పడదనమాట. అలా కాదు ఖాళీగానే ఉన్నాం, మరి మన నాగార్జున గారు బిగ్ బాస్ ధీరుడు వీరుడు అనుకుంటే మాత్రం మూవీ ఖచ్చితంగా వెళ్ళండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.